నమస్కారం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ ఎదురుచూపులు ఎట్టకేలకు ముగిశాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, అదేనండి మనందరికీ బాగా తెలిసిన RGUKT, తన ప్రతిష్టాత్మకమైన 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ను అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఈనాటి ఈ విశ్లేషణలో అసలు గ్రామీణ విద్యార్థుల జీవితాలను మార్చేసే ఈ అద్భుతమైన అవకాశమేంటి, దీన్ని ఎలా అందిపుచ్చుకోవాలి అనేది మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కేవలం ఒక యూనివర్సిటీలో సీటు కాదు, ఎంతోమంది ప్రతిభావంతులకు ఇదొక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఈరోజు మనం ప్రధానంగా 5 విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అవేంటంటే RGUKT అసలు ఎలాంటి అవకాశం కల్పిస్తోంది, ముఖ్యంగా IIIT నూజివీడు క్యాంపస్కి ఎందుకంత డిమాండుంది, అక్కడి క్యాంపస్ లైఫ్ కోర్సులెలా ఉంటాయి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అండ్ ఫైనలీ 2026 ప్రవేశాలకు సంబంధించి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. రైట్. ముందుగా మొదటి అంశం, ది RGUKT ఆపర్చునిటీ. ఇది విద్యార్థుల జీవితాలను ఎలా మార్చేస్తుందో చూద్దాం. అసలు ఈ యూనివర్సిటీ మెయిన్ విజన్ ఏంటో చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. గ్రామీణ మరియు ఆర్థికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించడం. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఇన్స్టిట్యూట్ని స్థాపించిందెందుకో తెలుసా? సరైన వనరులు, అవకాశాలు లేని ఎంతోమంది టాలెంటెడ్ స్టూడెంట్స్ పల్లెటూళ్లలో ఉంటారు కదా, వాళ్లని ఎంకరేజ్ చేయడానికి. ఈ ఒక్క అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా ఎంతోమంది గ్రామీణ విద్యార్థులకు ఒక అద్భుతమైన కెరియర్, అలాగే వాళ్ల ఫ్యామిలీస్కి ఫినాన్షియల్ సపోర్ట్ లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఈ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఏంటి అని. ఇది వినడానికి కొంచెం కొత్తగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా సింపుల్ అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ డిజైన్. ఇందులో 2 ఏళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే PUC ఉంటుంది. అది అవ్వగానే వెంటనే 4 ఏళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ స్టార్ట్ అవుతుంది. అంటే దీనర్థమేంటి? 10th అవ్వగానే మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం కాలేజీలు వెతికి, ఆ తర్వాత ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అప్పుడు ఇంజనీరింగ్కి వెళ్లాలనే ప్రెషర్, టెన్షన్ స్టూడెంట్స్కి అస్సలుండదు. ఈ అకాడమిక్ జర్నీ ఎంత స్మూత్గా ఉంటుందో ఈ స్టెప్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్, 10వ తరగతి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం. సెకండ్ స్టెప్, క్యాంపస్లోనే 2 ఏళ్ల PUC చదవడం. ఇక థర్డ్ స్టెప్, అదే వాతావరణంలో ఎలాంటి బ్రేక్స్ లేకుండా 4 ఏళ్ల ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం. ఇలా 10వ తరగతి నుంచే ఒక క్లియర్ ట్రాక్లో స్టూడెంట్స్ తమ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మన రెండో సెక్షన్కి వెళ్దాం. ద IIIT నూజివీడు అడ్వాంటేజ్. అసలు అందరూ ఆ క్యాంపస్ కోసమే ఎందుకు చూస్తారో తెలుసుకుందాం. RGUKT కింద మనకు RK వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం లాంటి చాలా మంచి క్యాంపస్లున్నాయి, వాస్తవమే. కానీ వాటన్నింటిలోకి అత్యంత పురాతనమైనది, అందరూ కోరుకునేది మాత్రం నూజివీడు క్యాంపస్. ప్రతి ఏడాది వేలాది మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకుంటారు కదా, వాళ్ల ఫస్ట్ చాయిస్ ఎప్పుడూ నూజివీడే ఉంటుంది. అసలు మిగిలిన వాటికంటే ఇదంత టాప్ పొజిషన్లో ఎందుకుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. దానికి మెయిన్ రీజన్ అక్కడే అకాడమిక్ బలం. నూజివీడు క్యాంపస్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. దీనికి తోడు అక్కడ పూర్తిగా కోడింగ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. కంటిన్యూస్గా టెక్నికల్ ఈవెంట్స్, వర్క్షాప్స్ జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల రిజల్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీల్లో, కోర్ ఇంజనీరింగ్ సెక్టర్లో అండ్ టాప్ స్టార్టప్స్లో ఇక్కడ స్టూడెంట్స్ ఎక్సలెంట్ ప్లేస్మెంట్ సాధిస్తుంటారు. ఇదన్నమాట అసలు సీక్రెట్. ఇక మూడో అంశం, నూజివీడులో క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. అక్కడ ఎలాంటి బ్రాంచెస్ ఉంటాయో ఒకసారి చూస్తే, కంప్యూటర్ సైన్స్ అంటే CSCలో AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ కవర్ చేస్తారు. దీనికి ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ మరియు కెమికల్ లేదా మెటలాజికల్ ఇంజనీరింగ్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరొక విషయం గమనించాలి. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, ప్రతి బ్రాంచ్లోనూ ప్రాక్టికల్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఏ బ్రాంచ్ అయినా సరే అక్కడ సూపర్ వాల్యూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇక్కడి క్యాంపస్ లైఫ్ ఇంకో ఎత్తు. ఇది పూర్తిగా ఫుల్లీ రెసిడెన్షియల్ ఎకోసిస్టమ్. అంటే స్టూడెంట్స్ అందరూ క్యాంపస్లోనే ఉచితంగా హాస్టల్, భోజన సదుపాయాలతో ఉంటారు.
మోడర్న్ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఎక్సలెంట్ కంప్యూటర్ ల్యాబ్స్, పెద్ద లైబ్రరీలు, స్పోర్ట్స్ గ్రౌండ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైనదేంటంటే వివిధ జిల్లాల నుంచొచ్చిన టాలెంటెడ్ స్టూడెంట్స్ అందరూ ఒకే దగ్గర కలిసి ఉండటం వల్ల వాళ్ల మధ్య గొప్ప టీం వర్క్, లీడర్షిప్ స్కిల్స్ అండ్ ఒక పాజిటివ్ కాంపిటిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతాయి. ఇక 4వ విభాగం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో సీటు సాధించాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? సెలెక్షన్ ఎలా జరుగుతుంది? బయట రెగ్యులర్గా ఇంజనీరింగ్ చేరాలంటే ఏం చేస్తుంటారు? ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ర్యాంకుల కోసం విపరీతమైన టెన్షన్ పడుతుంటారు, అవునా? కానీ ఆర్జీయూకేటీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ అడ్మిషన్స్ ప్యూర్లీ మెరిట్ బేస్డ్. అంటే 2026 ఏపీ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ సాధించిన జీపీఏ, అలాగే సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మాత్రమే సీట్లిస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తలనొప్పి ఇక్కడ అస్సలుండదు. ఇక్కడ ఇంకో అద్భుతమైన పాయింట్ ఉంది. అదే డెప్రివేషన్ స్కోర్. ఇది నిజంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఒక వరం లాంటిది. కార్పొరేట్ స్కూల్స్తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు కదా. అందుకే ఆ లోటును బ్యాలెన్స్ చేయడానికి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి కొన్ని అదనపు మెరిట్ పాయింట్స్ కలుపుతారు. ఇది అందరికీ సమాన అవకాశాలిచ్చే ఒక గొప్ప సిస్టమ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్. ఇక చివరిగా 5వ అంశం, 2026 అడ్మిషన్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. డెడ్లైన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అప్లికేషన్ టైమ్లైన్ గమనిస్తే ఆన్లైన్ దరఖాస్తులు మే 1, 2026న స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మే 9 అనుకుందాం. అంటే టైం టిక్ టిక్ మంటూ చాలా స్పీడ్గా వెళ్ళిపోతోంది. ఫైనల్ డెడ్లైన్ మే 30, 2026 సాయంత్రం 5 గంటలకు ఎండ్ అయిపోతుంది. 10th క్లాస్లో ఎంత మంచి మార్కులొచ్చినా సరే ఈ డెడ్లైన్ దాటాక వెళ్తే అప్లికేషన్స్ ఎవరూ యాక్సెప్ట్ చేయరు. సో టైం చాలా ముఖ్యం ఇక్కడ. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇంకోటుంది. ఎలాగో లాస్ట్ డేట్ వరకు టైం ఉంది కదా, చూద్దాంలే అనుకుంటే పొరపాటే. ఎర్లీగా అప్లై చేయడం అనేది ఒక వార్నింగ్ కాదు, అదొక బెస్ట్ స్ట్రాటజీ. ముందుగా అప్లై చేస్తే సర్టిఫికెట్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేయొచ్చు, అండ్ లాస్ట్ మినిట్లో వెబ్సైట్ సర్వర్ క్రాష్ అవ్వడం కానీ, పేమెంట్ ఫెయిల్ అవ్వడం కానీ జరగకుండా చాలా సేఫ్గా ఉండొచ్చు. చూశారుగా, ఒక గ్రామీణ తరగతి గది నుంచి ఒక అద్భుతమైన ఇంజనీర్గా ఎదిగే జర్నీ సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. మరి ఈ 2026 బ్యాచ్ విద్యార్థులు తమ లైఫ్ని మార్చేసే ఈ ఆపర్చునిటీని పట్టుకోవడానికి రెడీగా ఉన్నారా? దయచేసి సర్టిఫికెట్స్ అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోండి. అఫీషియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఈ అద్భుతమైన భవిష్యత్తు కోసం మొదటి అడుగు వేసే సమయం వచ్చేసింది. మరింత సమాచారం కోసం అఫీషియల్ RGUKT వెబ్సైట్ని విజిట్ చేయండి. ఆల్ ది బెస్ట్.